జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? కండిషన్ ఏంటి డాక్టర్? కంగారు పడాల్సిందేం లేదండి. ఏదో టాబ్లెట్ ఎలర్జీ అయింది. టాబ్లెట్ ఎలర్జీనా? ఎస్. వైష్ణవి, అత్తయ్యకు నువ్వే కదా రోజు దగ్గరుండి మందులిచ్చేది. నేను రోజు అమ్మమ్మ వేసుకునేవే ఇచ్చాను. ఏం మందులు వాడతారు? ఇదిగోండి, ఇవే డాక్టర్. వాట్ ఈస్ దిస్? ఈ టాబ్లెట్స్ వేశారా? ఇవి కొన్ని పెక్యులర్ కేసెస్లో వాడేవి. వీటిని నార్మల్ వాటికి వాడితే ఇలాగే అవుతుంది. చాలా ప్రమాదం. టైంకి తీసుకురావడం పెద్దవాడు అదృష్టం. నువ్వు మందులిచ్చే ముందు చూడలేదా వైష్ణవి? అన్నీ చూసే తెచ్చాను మావయ్య. వదినా, చూస్తే ఎందుకు ఇలా అవుతుంది? రాసిన మందులు ఇవా కాదా అని 1-2 సార్లు చూసుకోవాలి కదా బుల్లమ్మ. కావాలని తెస్తే ఇంకా చూడటమేంట్రా? కావాలని తేవడం ఏంటత్తయ్య? ప్రిస్క్రిప్షన్లో ఉన్న టాబ్లెట్స్ కంపేర్ చేసి తెచ్చాను. అంత కంపేర్ చేసి తెస్తే అలర్జీ పెంచే మాత్రలు ఎలా వస్తాయి? ప్రామిస్ అత్తయ్య, పరిశీలించే తెచ్చాను. మరి అత్తయ్య గారికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? డాక్టర్ గారు అవి వాడకూడదు అని చెప్పారు కదా. అమ్మా, సైలెంట్గా ఉండండి. పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. అత్తయ్య గారిని సరి చూడొచ్చా డాక్టర్? చూడొచ్చమ్మా, కానీ డిస్టర్బ్ చేయొద్దు. గంటాగి ఇంటికే తీసుకెళ్ళొచ్చు. అమ్మా, భగవంతుడా, అమ్మమ్మ గారికి ఏం కాకుండా చూడు. నువ్వే కాపాడాలి. వీలైతే వీళ్ళెవరి కంట పడకుండా ఒకసారి మావయ్య గారిని చూసి రావాలి. వీళ్ళు చూడకుండా జాగ్రత్త పడాలి. సిస్టర్, వారికి ఎలా ఉంది? రోజు రోజుకి కండిషన్ బెటర్ అవుతుందండి. అమ్మా, ఎలా ఉందమ్మా? అందరూ ఇంత ఆరాటంగా లోపలికొచ్చాం, మరి తనేదక్కా? డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళిందేమో. నేను వెళ్ళి తీసుకొస్తానత్తయ్య. అమ్మా, నేను బిల్ సెటిల్ చేసి డిశ్చార్జ్కి క్లియరెన్స్ తీసుకొని వస్తాను. సరే అన్నయ్య. బాబాయ్, నానమ్మని చూస్తూ ఉండు. మేమెంత భయపడ్డామో తెలుసా అత్తయ్య? అమ్మా వైష్ణవి, వైష్ణవి, అమ్మమ్మ గారు, ఈ టాబ్లెట్ వేసుకోండి. చేసింది చాలేదా? మళ్ళీ అమ్మమ్మగారు అంటూ ఆప్యాయతలు ఒలకబోస్తూ
మందులిస్తున్నావు ఏం చేయాలని? అదృష్టం బావుండి అత్తయ్య గారు ఇంటికొచ్చారు. మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చి మా అందరికీ కాకుండా చేద్దాం అనుకుంటున్నావా? అత్తయ్య గారు అలా అనకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నేను కావాలని చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. షాపులోనే ఒకరి కవర్ ఇంకొకరికి మారిపోయిందేమో రేఖ. కవర్లు మారలేదు, బుద్ధులు మారాయి. తప్పు చేసిన వాళ్ళు చేశామని ఒప్పుకుంటారా? అమాయకంగా మొహం పెట్టడం, సైలెంట్గా అఘాయిత్యాలు చేయటం. ఎంతమందిని చూడలేదు. నా తప్పేం లేదని మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. హ, ఇంకా నువ్వు నమ్మించేదేంటే? జరిగిన దానికి మేమే సాక్ష్యం. అంటే నేను కావాలనే తప్పు చేశాను అంటున్నారా? నేననడం కాదు, అత్తయ్య గారు ఆసుపత్రి పాలు కావటమే నీ తప్పుకి తార్కాణం. రేఖ, తన పొరపాటు నా గ్రహపాటు. ఇక ఈ విషయాన్ని వదిలే. నిజానిజాలు తెలియకుండా నిందలు వేయటం తప్పు. నిందలంటారేంటత్తయ్యా? తను చేసిన పనికి ఇప్పటిదాకా బాధపడింది మీరే కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నిర్ధారణ కాకముందే నిందలు వేసి బయటికి గెంటమంటావా? పోనీ మాటలని మనస్పర్ధలు తెచ్చుకుందామా? అవునని కాదని వాదన పెంచుకొని పంచాయతీలు పెట్టుకుని పరువుని బజార్ను వేసుకుందామా? ఒళ్ళంతా దద్దుర్లొచ్చి హాస్పిటల్ దాకా వెళ్ళి తిరిగొచ్చాక కూడా హ, ఇంకా నిర్ధారణ ఏంటత్తయ్యా? వద్దంటున్నాను కదా, ఇంకా ఎందుకు పెంచుతావు? ఇబ్బంది పడింది నేను, నిర్ణయాలు తీసుకోవాల్సిన దాన్ని నేను. మీరు తగవులు పెట్టుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన దాన్ని నేను, తప్పు తీర్చాల్సిన దాన్ని నేను. నువ్వు ఇంకేం మాట్లాడకు. మామగారు, నేను కావాలనే ఈ తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? నా నమ్మకం, నా నిర్ణయం ఇప్పుడు చెప్పేది కాదులే. నీ తప్పున్నా లేకపోయినా ఈ విషయం నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. చూడమ్మా, ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడటం అవసరం. ఆలోచించుకో. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.